ఫ్రెండ్స్, నవ్వు నాలుగు విధాల చేటు. ఈ సామెత మనందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి సామెతలు ఊరికనే పుట్టుకురావు కదా! ఏదో ఒక సందర్భంగానో, అసందర్భంగానో జరిగిన సంఘటనల వల్లే ఇలాంటివి పుట్టుకొస్తాయి. అలా అసందర్భంగా జరిగిన సంఘటనే రాముడి పట్టాభిషేకంలో లక్ష్మణుని నవ్వు. రావణ సంహారం తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చిన రాముని పట్టాభిషేకం మునులు, ఋషులు, వానర సైన్యం, విభీషణుడు వారందరి నడుమ ఎంతో ఘనంగా జరుగుతుంది. సీతారాములు సింహాసనాసీనులై ఉండగా వారి పక్కన నిలబడున్నాడు లక్ష్మణుడు. అందరూ చూస్తుండగా లక్ష్మణుడు ఒకసారిగా నవ్వడం ప్రారంభించాడట. అలా లక్ష్మణుడు నవ్వడం చూసిన వాళ్ళందరూ తమలో తాము ఇలా అనుకోవడం మొదలుపెట్టారంట. భరతునికి పట్టాభిషేకం జరగాలని, రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం చేయాలని కోరి భర్త చావుకి కారణమయ్యాను. ఇప్పుడు నేనే రాముడి పట్టాభిషేకానికి అందరినీ ఆహ్వానిస్తున్నాను. బహుశా నన్ను చూసా నవ్వుతున్నాడేమో అని కైకేయి అనుకుందట. రాజ్య రహస్యాలను రామునికి తెలియజెప్పి